చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటికాడ ఇటుకలు సిమెంట్ ఇటుకలు దింపే వాళ్ళు వచ్చినారు. ఎట్లా ఇది చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మిషన్తో. على كد الطوفه بس الممر هو لا احطه في لا ما ينفعش. انا بكره هبنيها الطوفه اللي انتهناها بكره خالص، احطها جنب مدخل الباب اسيب لك طريق تعدي وتخش. ابني الطوفه اللي نحناها الطوفه في المطبخ. قاعد بس كمية الطوفة دي بس من ورا المدخل اللي احنا نخش منه من آخر. చూడండి ఫ్రెండ్స్ అంతలాగా ఎత్తి పెట్టేస్తున్నారు మిషన్తో. احطش باكن السيارات عشان باكن عشان تركب بتاع احطه في المطبخ واحطه في الطريق ينفع عشان انت ايوه عشان انا بقول لك عايز احط الصبايه فوق احط القضيه والقضيتين بس مش كتير عشان يجي الصبح يشتغل على طول. انا اشوف لو بدي احط حاجه بس ما بديش احطه تحت. ولا انت شفت على القمر ولا حكيت عليه يعني انت وقفت على القمر على انا عادي كنت اقول شويه يا مدير شويه రాయి పగిలిపోయి ఫ్రెండ్స్ కింద పడి చూడండి. మనిషి ఒక తాను ఉన్నాడు. ఒక తాను ఉన్నాయి ఫ్రెండ్స్. మనిషి ఏమో అక్కడ ఉన్నాడు, రాళ్ళు ఏమి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనిషి కూడా కనబడుస్తాడు ఇప్పుడు. అక్కడ కొన్ని రాళ్ళు మిగిలినాయి, ఎందుకు పెడుతున్నాడు ఫ్రెండ్స్, అవి కూడా ఎత్తి పెడుతున్నాడు. మొత్తంగా పెట్టుకొని ఇవి మిగిలినవి అన్నీ ఎత్తి పెడుతున్నాను ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్ ఎంత లాగ్గా పట్టుకుంటుందో అది. భలే ఇదిగా ఉన్నది ఫ్రెండ్స్. మనమైతే ఎప్పుడు ఫ్రెండ్స్ ఆ లారీ ఇటుకలు దింపేది? ఒక రోజంతా పడుతుంది ఫ్రెండ్స్ మనం దింపాలంటే. అన్నీ ఉన్నాయి దాంట్లో ఇటుకలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత లాగ్గా దింపేస్తున్నాడు. పాకిస్తాన్ ఉన్నాడు ఫ్రెండ్స్ డ్రైవరు. మన వాళ్ళు యాడ్ చేస్తారులే ఫ్రెండ్స్ ఇది పాకిస్తాన్ నా కొడుకులే చేసేది. ఇది ఇట్లా పనులంతా పాకిస్తాన్ వాళ్ళే చేసేది ఎక్కువ. సరే ఫ్రెండ్స్ ఇంకా ఆ పక్క దింపుతారు. స్టాప్ చేస్తున్నా, మళ్ళీ ఇది చేస్తాను.